ఒకప్పుడు దేవతలు తమ శక్తిని కోల్పోయి బలహీనంగా మారిపోయారు. అసురులు మాత్రం రోజురోజుకీ బలపడుతూ దేవతలను ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టారు. ఈ సమస్యతో బాధపడిన దేవతలు ఇంద్రుడి నాయకత్వంలో విష్ణువు దగ్గరకు వెళ్లి సహాయం కోరారు. విష్ణుమూర్తి ఒక ఉపాయం చెప్పారు. అమృతం సంపాదిస్తే మీరు మళ్లీ శక్తివంతులవుతారు. ఆ అమృతం అమృత సముద్రంలో ఉంది. దాన్ని పొందాలంటే సముద్రాన్ని మధించాలి అని చెప్పారు. అందుకు దేవతలు అసురులతో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నారు. సముద్రాన్ని మధించడానికి పెద్ద పర్వతం అవసరం. అందుకే వారు మందార పర్వతాన్ని మథన దండంగా ఉపయోగించారు. తాడులాగా వాసుకి అనే నాగరాజును తీసుకున్నారు. దేవతలు ఒకవైపు, అసురులు మరోవైపు నిలబడి సముద్రాన్ని మధించడం ప్రారంభించారు. కాని పర్వతం సముద్రంలో మునిగిపోతూ ఉండింది. అప్పుడు విష్ణుమూర్తి కూర్మ అవతారంలో పెద్ద తాబేలుగా మారి పర్వతాన్ని తన వెన్నుపైన మోశారు. అలా మథనం కొనసాగింది. మథనం జరుగుతుండగా మొదటగా ఒక భయంకరమైన విషం బయటకు వచ్చింది. అది హాలాహల విషం. ఆ విషం ప్రపంచాన్ని నాశనం చేసేంత ప్రమాదకరమైనది. అందరూ భయపడిపోయారు. అప్పుడు ప్రపంచాన్ని రక్షించడానికి శివుడు ఆ విషాన్ని తాగేశారు. ఆ విషం ఆయన గొంతులోనే ఆగిపోయింది. అందుకే ఆయనకు నీలకంఠుడు అనే పేరు వచ్చింది. తర్వాత సముద్రం నుంచి అనేక దివ్య వస్తువులు బయటకు వచ్చాయి. కామధేను, ఉచ్చైశ్రవ అనే గుర్రం, లక్ష్మీదేవి వంటి మహిమైన వరాలు. చివరికి అమృత కలశంతో ధన్వంతరి బయటకు వచ్చారు. అమృతం చూసి అసురులు దాన్ని తీసుకోవడానికి ప్రయత్నించారు. అప్పుడు విష్ణుమూర్తి మోహిని రూపంలో వచ్చి అసురులను మోసం చేసి అమృతాన్ని దేవతలకు మాత్రమే ఇచ్చారు. అలా దేవతలు అమృతం తాగి మళ్లీ శక్తివంతులయ్యారు. ఈ విధంగా దేవతలు మరియు అసురులు కలిసి చేసిన సముద్ర మథనం ద్వారా అమృతం బయటకు వచ్చింది. ఇది మన పురాణాల్లో అత్యంత గొప్ప సంఘటనగా చెప్పబడుతుంది.